ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసే వ్యక్తిని అరెస్టు చేసిన మెట్పల్లి పోలీసులు. అనంతరం అతని వద్ద నుండి 3 వాహనాలు అలాగే నగదు కూడా స్వాధీనం చేసుకున్న మెట్పల్లి పోలీసులు అభినందించిన డిఎస్పీ. పోలీసులు జరిగిస్తూ మెట్పల్లి జగిత్యాల జిల్లా తెలంగాణ. జిల్లా గారి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సన్నాం షేక్ హైదర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడ్, పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సాలు చేసి చేయడం చాలా ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ సొత్తులు అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరతో కొనుక్కొని వారు వేరే భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డాడు. ఈ ద్విచక్ర వాహనాల దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వెతుకుతుండగా ఈరోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లి పాత బస్ స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు. మరియు ఇతని వద్ద నుండి భద్రపరిచిన 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్టాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇటు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని మరియు దొంగ సొత్తుని కొన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు, ఏఎస్ఐలు బేగు, ఆంజనేయులు, హెచ్సి అశోక్ మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోషులను అభినందిస్తున్నాను. కేసు బుక్ చేసాం. రిసీవర్ కింద బుక్ చేసాం. 4 లెవెల్ మొత్తం ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళు చైర్మన్ ఆర్మూర్కి సంబంధించిన వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో 4 లెవెల్ చేశారు.